Hi students, today we will discuss about the thermal physics exercise problems ma. సో స్టూడెంట్స్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఏమని అంటే మేడం మాకు థర్మల్ ఫిజిక్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కావాలి దయచేసి అప్లోడ్ చేయమని చెప్పి ఆ వీడియో చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మన స్టూడెంట్స్ అడిగిన రీతిగా మనం థర్మల్ ఫిజిక్స్ అనేటువంటిది ఒక వీడియో చేయడం జరుగుతుంది. 1, 2, 3 వీడియోస్లో మరి 35 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే దయచేసి మరింత కొంతమందికి కూడా ఈ వీడియోస్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అమ్మా. సో మరింత సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా ఇలాంటి ఎగ్జామ్స్ లోపు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి వీలుంటుంది. ఓకేనా? సరే మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ థర్మల్ ఫిజిక్స్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఈజ్ 37 degrees centigrade. ఓకే, కన్వర్ట్ ఇంటూ ద అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఇది కన్వర్ట్ ఇంటూ ద అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఓకే, సో ఉన్నటువంటి డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఎక్కువగా ఈ థర్మల్ ఫిజిక్స్ అనేటువంటిది 5th యూనిట్ ఉంటుంది. దానిలో ఇది ఒక ఫస్ట్ ప్రాబ్లం, ఎక్సర్సైజ్ ప్రాబ్లం. సో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మరి ఫార్ములా వచ్చేసరికి ఏంటమ్మా? ఫస్ట్ ప్రాబ్లం నార్మల్ హ్యూమన్ బాడీ. ఏంటి నార్మల్ హ్యూమన్ బాడీ? ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఈజ్ 37 degrees centigrade. అంటే దట్ మీన్స్ సెల్సియస్ స్కేల్లో మనకి 37 degrees centigrade ఇచ్చేసారు. సి అనేది ఎంత? సి వాల్యూ 37 degrees centigrade నార్మల్ టెంపరేచర్. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు ఏమని అంటే అబ్సల్యూట్ కన్వర్ట్ ఇంటూ అబ్సల్యూట్ స్కేల్ టెంపరేచర్. అబ్సల్యూట్ స్కేల్లో మనకి టీ డిగ్రీస్ అబ్సల్యూట్ అని చెప్తాం. సో టీ డిగ్రీస్ అబ్సల్యూట్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 273. ఎంత ఇచ్చాడు? సి ఇచ్చేసాడు ఆల్రెడీ. ఓకే, సి ఇచ్చేసాడు. టీ డిగ్రీస్ అబ్సల్యూట్లో సి ప్లస్ 273. సో ఉన్నటువంటి సి ఎంతమ్మా? 37 ప్లస్ 273. హౌ మచ్ వాల్యూ? 310 కెల్విస్. సో 310 కెల్విన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి సెకండ్ వన్ నెంబర్ 2 ఒకసారి చూద్దాం. ప్రాబ్లం: if the temperature of the boiling point of water is 100 degrees centigrade, find its వాల్యూ ఆఫ్ ఫారెన్హీట్ స్కేల్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం మనం మెన్షన్ చేసేది 1 డిగ్రీ అంటే సెల్సియస్ స్కేల్లో ఒకటి ఇచ్చాడు, దాన్ని ఫారెన్హీట్లోకి మార్చుకోమని చెప్పి చెప్తా. ఫారెన్హీట్ యొక్క వాల్యూ ఎంత అని చెప్తున్నాడు. ఇలాంటి 1, 2 ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏమని చెప్తాం? ఎక్కువ శాతం అని చెప్పేసి తీసుకుంటే ఫారెన్హీట్లో తీసుకున్నప్పుడు ఏమని ఇచ్చాడు? సెల్సియస్లో ఇచ్చాడు కదా. సో ఫార్ములా F is equal to 9/5 C plus 32. సో 9/5 ప్లస్ C 32 వేసినప్పుడు ఎంత వస్తుంది మనకి వాల్యూ? చూద్దాం. 9/5 C ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడు? నేను అక్కడే ఇచ్చినటువంటి డేటాలో 100 degrees centigrade. C is equal to 100 degrees centigrade. ఓకే, C is equal to 100 degrees centigrade. సో దీన్ని బట్టి 95 C into 100 plus 32. సో 5, దిస్ ఈజ్ ద ఫార్ములా అమ్మ. ఫారెన్హీట్ స్కేల్కి 9/5 into C plus 32. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందన్నా? 2 times 20 times 920 180. 180 plus 32 ఎంతమ్మా? హౌ మచ్ వాల్యూ? 212. సో 212 డిగ్రీ ఫారెన్హీట్. ఇది సెకండ్ ప్రాబ్లమ్మా థర్మల్ ఫిజిక్స్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3. నెంబర్ 3 వచ్చేసరికి ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లాటినం ఈజ్ 3214 డిగ్రీ ఫారెన్హీట్. ఫైండ్ ఇట్స్ ఇన్ సెల్సియస్ అండ్ కెల్విన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
ఒకటి ఫారెన్ హీట్లో ఇచ్చి 2 కనుక్కోమంటే సెల్సియస్ ఎట్ ఏ టైము కెల్విన్ స్కేల్ 2 కనుక్కోమంటే మనం ఒక ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి? రిలేషన్ అమాంగ్ ది ఫారెన్ హీట్ స్కేల్, సెల్సియస్ స్కేల్, కెల్విన్ స్కేల్. ఫార్ములా ఏంటమ్మా దానికి? వాట్ ఈస్ ద ఫార్ములా? థర్డ్ సొల్యూషన్. వాట్ ఈస్ ద ఫార్ములా? C/100 is equal to K minus 273 divided by 100 is equal to F minus 32 divided by 180. దట్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో సి అంటే ఆల్రెడీ ఇచ్చాడా మనకి? సి అంటే థర్డ్ ప్రాబ్లంలో ఇవ్వాల. సో ఇచ్చింది ఏంటి? ఎఫ్ ఇచ్చాడు, ఫారెన్ హీట్ స్కేల్లో ఇచ్చాడు. సో ఎఫ్ ఎంత ఇచ్చాడు మనకి అంటే 3214.8 డిగ్రీ ఫారెన్ హీట్ ఇచ్చాడు. ఇచ్చిన డేటా అయితే ఇది. సో ఇలాంటి కండిషన్లో 2 కనుక్కోమన్నాడు. సెల్సియస్ స్కేల్ కనుక్కోవాలి, కే కనుక్కోవాలి. ఇలాంటప్పుడు మనం ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే కే అనేది వస్తుంది కదా. సో ఈక్వల్ చేద్దాం. K - 273/100 ఈజ్ ఈక్వల్ టు F - 32/180. ఓకే, ఇక్కడ నుంచి కే వాల్యూ మనకు తెలియదు, రాసుకున్నాం. 273 డివైడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంత ఇచ్చాడు? 3214.8 మైనస్ 32 డివైడెడ్ బై 180. అవునా? 3214, సో 32 వేసేసాడు. వేసేసి మనకి ఎంత వచ్చింది అని చెప్పి తీసుకుంటే ఎంత వస్తే అంత వాల్యూ వేయనమ్మా. K - 273. ఓకే, దీంట్లో 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎన్నిసార్లు? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 5 టైమ్స్ 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 9 ఇంటూ ఈ 9 అనేది ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే 9 ఇంటూ K - 273 ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఇంటూ సంథింగ్ ఎంత వస్తుంది మనకి? 3214.8, 32 అనేది పాయింట్ తీసేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 1 31, నెక్స్ట్ 8 పోతే మనకి 3 వస్తుంది. సో 11 3 8, 3182.8 అని వస్తుంది. సో ఇంటూ 5 వేస్తాం. సో 9 ఇంటూ కే 9K అని వేస్తాం. మైనస్ 9 ఇంటూ 273 అంటే మనకి 27 65. సో 24. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా వస్తుంది? 8 5s are 40. ఓకే, నెక్స్ట్ 5 2s are 10, 10 4 14. ఓకే, 8 5s are 40, 41. నెక్స్ట్ 1 5 5 9, 3 5s are 15. ఇది మనకు వస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం 9K ఈజ్ ఈక్వల్ టు ఈ 15914 ప్లస్ ఇది ఇటు వస్తే ఏమవుతుందమ్మా? 2.2457 వస్తుంది. ఎంత వస్తే అంత 2047 దాకా వస్తుంది. సో ఎంత వస్తుంది మనకి 9K అంటే? K ఈజ్ ఈక్వల్ టు ఈ డిలీట్ ప్లస్ చేయండి. ఎంత? 7 4 11. ఓకే, నెక్స్ట్ 5 1 6 7. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేమవుతుంది మనకి ఇక్కడ? 4 యాడ్ చేసేయండి సరిపోద్ది. 115 914. ఓకే, 914 ప్లస్ 2457 రెండింటిని యాడ్ చేయండి. చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 9 4 13 7 8 180. అంటే దట్ మీన్స్ మనకి 18371 వస్తుంది. సో K ఈజ్ ఈక్వల్ టు 18371 డివైడెడ్ బై 9 ఎంత వస్తుంది మనకి? హౌ మచ్ వాల్యూ? ఓకే, ఒక క్యాల్సీ తీసేసుకుని ఎంత వాల్యూ వస్తుందో చేసి ఆ ఆన్సర్ వేయండి అమ్మ. ఇక్కడ అర్థమవుతుందా? ఒకసారి చేయండి, క్యాన్సిల్ చేయండి. 2 9s are 18. ఓకే, 0 వస్తుంది. 4 9 అంటే 9, 9 4s are 36, 4 times 1 వస్తుంది. అవునా? సో 11 అంటే 1 పాయింట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 2041.2 కెల్విన్ వస్తుంది. ఇది ఓకేనా? సో ఇది వచ్చినప్పుడు మరి కెల్విన్ వచ్చేసింది కదా. కెల్విన్ స్కేల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏంటిని మన సెల్సియస్ స్కేల్ కనుక్కోవాలి. అంటే దట్ మీన్స్ ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈ ఫార్ములాలో ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకు సి వస్తుందిగా వాల్యూ. కనుక్కుందాం. C/100 ఈజ్ ఈక్వల్ K - 273 డివైడెడ్ బై 100. 100 100 క్యాన్సిల్. సి అంటే
తెలియదు. కే అంటే 2041.2 మైనస్ 273 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? సి ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేటువంటి ఆన్సర్ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 17 అమ్మా, 1768 ఎంత వస్తుంది మనకి ఇక్కడ? కే ఈజ్ ఈక్వల్ టు తీసుకునేటప్పుడు సో 247. సో ఇక్కడ డిలీట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 17, ఓకే, అండ్ దెన్ 68.2 డిగ్రీస్ సెల్సియస్. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి. ఓకేనా? క్యాలిక్యులేషన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఓకేనమ్మా? క్యాల్సీలో తీసుకుని. ఓకేనా? దట్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం కూడా అదే మోడల్ అమ్మా. ఒకసారి చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం, ప్యూర్ ఐరన్ మెల్ట్స్ ఎట్ హౌ మచ్? 1808 కెల్విన్లో ఇచ్చాడు. ఫైండ్ ద టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్. సో ఇది ఇచ్చాడు. ఇప్పుడు కెల్విన్ దగ్గర కెల్విన్కి ఇచ్చాడు. కెల్విన్ అంటే ఎంతో ఇచ్చాడు. ఫారెన్ హీట్ కనుక్కోమంటున్నాడు, సెల్సియస్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఫార్ములాలో చేస్తారా సేమ్ మోడల్. సో కెల్విన్కి మళ్ళీ కెల్విన్కిను సెల్సియస్కి రెండింటికి ఈక్వల్ చేసుకోండి. కెల్విన్ దగ్గర ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసాడు. ఈ రెండింటికి ఈక్వల్ చేస్తే సెల్సియస్ వస్తుంది. ఆ తర్వాత సెల్సియస్ని ఫారెన్ హీట్ని ఈక్వల్ చేయండి, ఎఫ్ వస్తుంది. సేమ్ మోడల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ద టెంపరేచర్ ఆఫ్ డ్రై ఐస్ ఈజ్ అరౌండ్ 196 కెల్విన్. కన్వర్ట్ ఇంటూ ద 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్ హీటింగ్. సేమ్ జిరాక్స్ ఇది కూడా అంతే. కన్వర్ట్ చేసే మెథడ్ అంతే సేమ్. ఇప్పుడు చేసాం కదా, ఏంటో కెల్విన్లో ఇచ్చాడు మళ్ళీ. ఇది కూడా సేమ్ మోడల్. కెల్విన్లోకి ఇచ్చి కెల్విన్ దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుందో దాని నుంచి దీనికి ఈక్వల్ చేసి సెల్సియస్ వస్తుందమ్మా. మళ్ళీ ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఎఫ్ వస్తుంది. సేమ్ ఇదే మోడల్. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్. అండ్ దెన్ నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం ఏ వెసల్ కంటైనింగ్. ఓకే, ఒక వెసలు ఏం కలిగింది? 20 లీటర్లు, 20 లీటర్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్. 20 లీటర్ల ఐడియల్ గ్యాస్ అనేది కలిగి ఉందంట. ఎక్కడ? ఎట్ 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ ప్రెషర్ ఈజ్ కనెక్టెడ్ టు ఎన్ ఎవాక్యుయేటెడ్ వెసల్ ఆఫ్ 10 లీటర్స్. 10 లీటర్లు. ఫైండ్ ది రిజల్టెంట్ ప్రెషర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. V1 ఇచ్చినట్టు లీటర్స్లో ఇచ్చినప్పుడు V1 ఇచ్చాడు. ఇక్కడ 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ ఇచ్చినప్పుడు ప్రెషర్ P1 ఇచ్చాడు. ఇచ్చిన డేటా ఎవాక్యుయేటెడ్ వెసల్ ఆఫ్ 10 లీటర్స్ అంటే దిస్ ఈస్ ద V2 ఇచ్చాడు. ఫైండ్ ద రిజల్టెంట్ ప్రెషర్. సో V1 ఇచ్చాడు. డేటాను బట్టి ఫార్ములా గమనించాలి. V1 ఇచ్చాడు, V2 ఇచ్చాడు, P1 ఇచ్చాడు, P2 కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి? బాయిల్స్ లా. అకార్డింగ్ టు బాయిల్స్ లా P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. ఓకే, కనుక్కుందాం. ఇచ్చిన డేటా ప్రకారం సో హౌ ఎనో ప్రాబ్లం? 6th ప్రాబ్లం. సో 6th ప్రాబ్లమ్మా ఒకసారి చూద్దాం. 6th ప్రాబ్లంలో కంటైనింగ్ ఈ V1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వాల్యూ? 20 లీటర్స్. ఓకే, 20 లీటర్స్. నెక్స్ట్ V2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వాల్యూ? 9 లీటర్ వెసల్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ P1 ఈజ్ ఈక్వల్ టు P1 ఎంత ఇచ్చాడు? P1 ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ మెర్క్యూరీ లెవెల్. ఓకేనా? ఇచ్చింది ఇది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలమ్మా? P2 కనుక్కోవాలి. ఓకే, సో దీన్ని బట్టి ఫార్ములా ఏమని రాస్తాం? P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. సో దీని ప్రకారము P2 అనేది కనుక్కోవాలని P2 ఇక్కడే ఉంచేసేయి. ఈ మిగతా ఇటు తీసుకురా. P2 ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై V2. సో P1 అంటే ఆల్రెడీ మనకు తెలిసింది ఎంత? 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అని. ఇది గుర్తుపెట్టుకోండి. SI యూనిట్లో మార్చుకోవాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒక SI యూనిట్ ఉన్నా సరే మార్చుకునే పని. 3 CGS యూనిట్లో ఉన్నాయి కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం లేదు. క్యాన్సిల్ అయిపోతే సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇంటూ V1 అంటే ఎంతమ్మా? ఓకే, 20 డివైడ్ బై 9 లీటర్స్. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయంటే లేదు. సో ఇక్కడ నుంచి మనకి
రిమైనింగ్ చేసేసుకుని P2 ఈజ్ ఈక్వల్ టు 2 6 12 అండ్ దెన్ మనకి ఇదే విధంగా తీసుకోవచ్చు అంటే 2 6 12 ఓకే అండ్ 2 7 15 సో 15 20/9 ఓకే 15 సో 1500 20/9 అనమాట. సో 9 అనేది దీనిలో క్యాన్సిల్ చేద్దాం ఒకసారి 199 ఓకే అండ్ దెన్ 15లో 9 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 6 సో 62 అండ్ దెన్ 54 సో మనకి ఎంత వస్తుంది అంటే దీంట్లో ఎన్నిసార్లు పోతుంది అంటే 62లో మనకి ఎన్నిసార్లు పోతుంది 9 అమ్మ 6 9 54 ఓకే అండ్ దెన్ తీసేస్తే మనకి ఎంత ఉంటుంది 8 ఉంటుంది సో 8 0 సో 80లో మనకి 9 ఎన్నిసార్లు పోతుంది 7 9 6 9 8 9 72 సో 8 టైమ్స్ ఓకేనా 8 మనకి మళ్ళీ 8 అవుతుంది సో 168.62 అలా ఉంటుంది అనమాట P2 సరే అయినా క్యాల్సీలోకి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి నేను నోట్ లెక్కలో చెప్పాను అనమాట మీరు క్యాలిక్యులేటర్లో చేసుకుని వేసుకోండి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఎంత వస్తే అంత వేయండి సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అమ్మ ఇది ఆన్సర్ ఓకే ఇది మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం 6th 7th ప్రాబ్లం నుంచి కంటిన్యూ చేద్దాం ఓకే అమ్మా సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్